ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సూక్ష్మలోకంలోకి వెళ్తాడు. అక్కడ దేవతా శక్తులు, మత్స్యకన్యలు, చేపలు, జంతువులు, పిశాచాలు, భూతాలు, దైవాంశ సంభూతులు, అలాగే ఎన్నో అదృశ్యమైన శక్తులు అనేకం అన్నమాట, అసంఖ్యాకంగా ఉంటాయి. అయితే వీళ్ళందరూ కూడా కర్మల బట్టి, వాళ్ళ యొక్క గుణాల్ని బట్టి వేరువేరు సూక్ష్మగ్రహాల్లో నివసిస్తారు. సో వీళ్ళందరూ ఒకే గ్రహంలో ఉండరనమాట. అంటే సూక్ష్మగ్రహంలోనే మళ్ళీ వేరువేరుగా. ఎలా అయితే మనుషులు భూమి మీద, పురుగులేమో మట్టిలోను, చేపలేమో నీళ్లల్లోనూ, పక్షులేమో గాలిలోనూ ఉంటారు కదా, ఆ విధంగా వేరువేరు నివాసాలు వాళ్ళకి సమకూరుతాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి చనిపోయే ముందు తన శరీరం మీద స్పృహతో గనక చనిపోతే అండ్ అతను ధ్యానం చేసి నిర్వికల్ప సమాధి స్థితిని గనక పొందినవాడైతే కనుక అతను సూక్ష్మలోకంలోనే స్వర్గం అయినటువంటి హిరణ్యలోకం అనే ఒక సూక్ష్మలోకానికి ప్రవేశిస్తాడు.